నమస్కారం. బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ. చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసినట్లు గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. జల్ జీవన్ మిషన్ నిధులను పథకాన్ని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య. అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం రానుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి. ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. విద్యార్థులు సొంత భాషలో చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి. క్రమంగా తగ్గుముఖం పట్టిన కృష్ణా వరద ఉధృతి. ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన వరద నీరు. బ్యారేజ్ గేట్లు ఎత్తి ఎగువ నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమావేశమయ్యారు. గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లగా ఆయన పుష్పగుచ్చం అందించి సాదరంగా స్వాగతించారు. శాలువాతో సత్కరించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కావడం హాట్ టాపిక్ అయింది. కాగా ఏపీ సీఎం చంద్రబాబును ఎందుకు కలవటం జరిగింది అనే దానిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు తాను కలిసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ. చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసినట్లు గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. జల్ జీవన్ మిషన్ నిధులను పథకాన్ని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య. అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం రానుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి. ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. విద్యార్థులు సొంత భాషలో చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి. క్రమంగా తగ్గుముఖం పట్టిన కృష్ణా వరద ఉధృతి. ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన వరద నీరు. బ్యారేజ్ గేట్లు ఎత్తి ఎగువ నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ నిధులను పథకాన్ని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నా వాటి ఫలాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నారు. కొన్ని పైప్ లైన్లు వేసి వదిలేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పథకం లక్ష్యాలకు అనుగుణంగా పనులెక్కడా జరగలేదన్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులు, జరగాల్సిన పనులను ముందుకు తీసుకెళ్లడంపై పర్ల్ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రమంతటా జరిగే ఈ సర్వేలో వెలుగు చూసే అంశాలను ప్రజల ముందు పెడతామన్నారు. జల్ జీవన్ మిషన్ నిధులను పథకాన్ని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రెండవది, జల్ జీవన్ మిషన్ అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు. దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ వేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి,
అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. దీన్ని పల్స్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది పల్స్ సర్వే చేపడుతున్నాం. దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం. ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్ని రాగానే ఏ పంచాయతీల్లో నీళ్ళు వస్తున్నాయి, ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి, అసలు గత ప్రభుత్వం చేసిన 4,000 కోట్ల రూపాయల ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింపు పనులకి జరిగిందా లేదా, వీటన్నిటిని కూడా ఈ పల్స్ సర్వేలు మనకి అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం రానుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. విద్యార్థులు సొంత భాషలో చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, తాను, ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సహా అందరం మాతృభాషలోనే చదువుకుని ఈ స్థాయికి చేరామంటూ వెంకయ్యనాయుడు వెల్లడించారు. తన ప్రజా జీవితం విజయవాడ స్వరాజ్ మైదానం నుంచే ఆరంభమై మళ్లీ ఇలా 75 వసంతాల వేడుక ఇక్కడే చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఇన్నేళ్లలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటన్నింటినీ అవకాశాలుగా మార్చుకుంటూ ముందడుగు వేశానని తెలిపారు. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవటం ఒక్కటే జీవితానికి తీరని వెలితి తప్ప మిగతా ఏ విషయంలోనూ అసంతృప్తి లేదని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, రఘురామకృష్ణరాజు, గద్దె రామ్మోహన్, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్, ఎర్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, ఎస్ రామకృష్ణారెడ్డి, ఎన్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ వాళ్ళ రాష్ట్రాలు వచ్చి ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. గెలిస్తే నీకు 2 కోట్లు నాకు పెంచాలన్నారు. నేను సడన్గా వెనక్కి దిగాను. ఎవరు మాట్లాడుతున్నాను, అమ్మాయి తీసుకున్నారు భయపడి సార్ మీరు ఓడిపోయి ఇచ్చినారు, మీ అమ్మాయి ఇంకేనంటే చాలా అంటున్నాను అని గోడ మీద రాశాను. తర్వాత మైక్లో గట్టిగా బయట కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడు. ఇవాళ సాయంత్రం అందరూ లైఫ్ బాయ్ గారు మన ఊరికి వస్తున్నాడు. ఆయన బహిరంగ సభ ప్రభుత్వ మైదానంలో ఉంది. ఆయన మైదానంలో అందరూ దయచేసి రండి అని మైక్ అనౌన్స్మెంట్ చేశారు. అలా మైక్ అనౌన్స్మెంట్ చేసిన వెంకయ్య వాజ్పేయి గారి దగ్గరికి ఒకరోజు అదే అటల్ వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా, అద్వానీ గారి ఉప ప్రధానమంత్రిగా వాళ్ళిద్దరు మధ్య కూర్చుని అఖిల భారత అధ్యక్షుడిగా పార్టీ బాధ్యత నిర్వహిస్తారని నేను ఊహించుకోవాలి. దానికి ప్రధాన కారణం నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుకోవడం, 2 క్రమశిక్షణ, 3 కష్టపడే మనస్తత్వం అలవాటు చేసుకున్న ఆర్ఎస్ఎస్. ఆ తర్వాత సమాజాన్ని గురించి చిన్న విషయాలు తెలుసుకోవడం వల్ల అలా వరుసగా అన్ని అవకాశాలు ఇచ్చారు. నేను ఎప్పుడు ఏ రాజకీయ నాయకులు కూడా మా తాత చెప్పారు కట్టుకుంటున్నా, నీకు పాటలు చెప్పిన గురువు తప్పితే ఇంకెవరికీ కాలం కనబడలేదు. మా తాత నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. చిన్నప్పుడు ఆయన చదువు ఊరికి పోతున్న పురాణం తీసుకెళ్ళేవాడు. కృష్ణానదిలో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద తగ్గుముఖం పట్టింది. ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 3.23 లక్షల క్యూసెక్ల మేర వచ్చింది. 45 గేట్లను 8 అడుగులు, మిగతా 25 గేట్లను 7 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 3.8 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 14,451 క్యూసెక్లు ఇస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే వరద మధ్యాహ్నం 12:30 గంటలకు 3.19 లక్షలకు తగ్గింది. సాయంత్రం 5 గంటలకు 2.61 లక్షలకు, రాత్రి 8 గంటలకు 2.24 లక్షలకు తగ్గింది. ఈ క్రమంలో 45 గేట్లను 5 అడుగులు, మిగతా 25 గేట్లను 4 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2.10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఏపీ రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబును జగన్ హెచ్చరించారు. 2023-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఉచిత పంట బీమా ప్రీమియంను ఇప్పటి వరకు చెల్లించలేదని మాజీ సీఎం జగన్ విమర్శించారు. దీనివల్ల రైతులకు ఉచిత పంటల బీమా చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో చెల్లించి నష్టపోయిన రైతులను జూన్లో ఆదుకున్నామని గుర్తు చేశారు. ఖరీఫ్ పంట వేసే సమయానికి రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి సమర్థవంతంగా అమలు చేశామని, రైతన్నలకు అండగా నిలిచామని అన్నారు. అంబేద్కర్ స్మృతివనంలో మాజీ సీఎం జగన్ పేరును వైసీపీలోని ఆయన అభిమానులు తొలగించారని మంత్రి
కొల్లు రవీంద్ర అన్నారు. స్మృతివనంలో మాజీ సీఎం పేరు తొలగింపుపై వైసీపీ నేతల విమర్శల నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద కేవలం ఆయన పేరే ఉండాలన్నారు. కానీ జగన్ తన పేరును పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నారని విమర్శించారు. దీనిని జీర్ణించుకోలేక ఆ పార్టీలోని వైసీపీ అభిమానులే తమ పార్టీ అధినేత పేరును తొలగించినట్లు చెప్పారు. మచిలీపట్నం గిలకలదిండిలోని షిప్పింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ మత్స్యశాఖ అధికారుల బృందం పరిశీలించింది. సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కొల్లు రవీంద్ర అధికారులకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో దాదాపు 970 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. మెరైన్ ఫిషింగ్ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. వేటలో సాంకేతిక పరిజ్ఞానం అవసరమన్నారు. మత్స్యకారులు ఆక్వా రంగ అభివృద్ధి కోసం మచిలీపట్నంలో ఆక్వా మెరైన్ ఫిషింగ్ వర్సిటీని స్థాపించాలని కేంద్ర బృందాన్ని కోరామన్నారు. ఎన్నో చేప జాతులు అంతరించిపోతున్నాయని, మనం అడవుల ప్రాధాన్యత తెలియక వాటిని నరికివేస్తున్నారన్నారు. సాగరమాల పేరుతో సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో జాతీయ రహదారి నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం ఇస్తామన్నారు. త్వరలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలిసి మచిలీపట్నం రేపల్లె రైలు మార్గం కలిపేలా సహకరించాలని కోరుతామన్నారు. గత ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ అంచనాలు పెంచి లబ్ధి పొందారని ఆరోపించారు. కానీ నిర్మాణాలు మాత్రం ముందుకు సాగలేదన్నారు. వాటి యొక్క గొప్పతనం మనకు తెలియదు, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఆ ఇంపార్టెన్స్ తెలియక మరడవుల్ని నరుక్కుంటూ పోతా ఉన్నాం. ఇవాళ మన తీర ప్రాంతం ఆగుతుందంటే, కోత గురి కాకుండా ఉందంటే మ్యాంగ్రూవ్స్, ఈ మరడవుల వల్ల కోత గురి కాకుండా ఉంటుంది. అదే కాకుండా చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఏ ఉంటాయో, మన చేప పిల్లలు, రొయ్య పిల్లలు, అవన్నీ కూడా ఈ మ్యాంగ్రూవ్స్లోకి వచ్చి అవి కొంత సమయం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటాయి. అందుకోసం మనం బ్యాన్ పీరియడ్ పెట్టుకుని 3 మాసాలు ఫిషింగ్ లేకుండా చేసుకునేది అనుకుంటుంది. అయితే మ్యాంగ్రూవ్స్ అడవులు లేనప్పుడు ఇంకా మరి బ్రూడర్స్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద కూడా మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ పెంచడానికి సపోర్ట్ కావాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ చాలా డిసీజెస్ వస్తున్నాయి. వైట్ స్పాట్ వచ్చి చాలామంది నష్టపోతూ ఉన్నారు. దానికోసం ఒక స్టడీ చేయడం కోసం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టమంటాం. అదే కాకుండా ఒక మదర్షిప్, ఏదైతే వాళ్ళ చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వేట చేసుకుని మళ్ళీ ఒక రోజు ప్రయాణం చేసి, అంటే వెళ్ళడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజు, అక్కడ మళ్ళీ పట్టుకున్నటువంటి చేప నిలవకుండా పెట్టుకోవడానికి ఐస్ సరిపోక చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి. ఈ ఖర్చు ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్సభ సభ్యురాలు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రకటించిందని, ఆ రోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని సూచించారు. రాష్ట్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే స్వాతంత్ర సమరయోధులకు అసలైన నివాళి అర్పించినట్టవుతుందని చెప్పారు. ఈ మేరకు ఓ వీడియోను పురంధేశ్వరి విడుదల చేశారు. స్వాతంత్ర్యం కోసం తమ ముందు తరాల వారు ఎన్నో త్యాగాలు చేశారని పురంధేశ్వరి గుర్తు చేశారు. మన భావి తరాల వారికి స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని, నాటి సమరయోధులు చేసిన ప్రాణత్యాగాలను గుర్తు చేయాలని కోరారు. ఇందులో పెద్ద ఎత్తున పిల్లలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. 3 సంవత్సరాల కిందట హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తూ వస్తుంది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఎగరవేయడాన్ని ఆనవాయితీగా మారిందన్నారు. మన ముందు తరాల వారు స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఎన్నో త్యాగాలను చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని అందించారు. ఇవాళ ఆ స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళిగా రేపు ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన ఇళ్ల మీద మనమందరం మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. మన భావితరాల వారిలో సైతం జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి, మన ముందు తరాల వారు మనకి అందించినటువంటి స్వాతంత్రాన్ని, ఐకమత్యాన్ని పరిరక్షించుకోవడానికి మన పిల్లల చేత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుకున్నాం. రండి, మీరందరూ పాల్గొనండి.
జై హింద్. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఈ నెల 16న వరలక్ష్మీదేవిగా అలంకరిస్తున్నట్లు దుర్గగుడి ఈవో రామారావు ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23న సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఉదయం 7 నుంచి 9 గంటల వరకు అర్జిత సేవా టికెట్ 1500 రూపాయలతో కొన్న వారికి ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు తెల్ల రేషన్ కార్డు కలిగి ముందుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత వరలక్ష్మి వ్రతాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామూహిక వరలక్ష్మి వ్రతానికి బ్యాచ్ కు 500 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొనే మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. వ్రతం అనంతరం వారికి 300 రూపాయల దర్శనం క్యూ లైన్ లో దుర్గమ్మ దర్శనానికి అనుమతించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు కళావాహిని కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి, శ్రీ కళాభారతి, కృష్ణ కళాభారతి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక గాంధీనగర్ కౌత పూర్ణానంద కళావేదిక నందు పద్మశ్రీ డాక్టర్ తొర్లపాటి కుటుంబరావు 92వ జయంతి వేడుకల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అతిథులుగా విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అవనిగడ్డ జనసేన పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. తొలుత పద్మశ్రీ తొర్లపాటి చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. గోల నారాయణరావు సభ అధ్యక్షులుగా వహించారు. ఈ కార్యక్రమంలో బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ పద్మశ్రీ డాక్టర్ తుర్లపాటి కుటుంబరావుతో ఉన్న అనుబంధం మరోసారి గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబరావు లేని లోటు మరువలేనిదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలోని తెలుగు కళావాహిని అధ్యక్షులు చింతకాయ చిట్టుబాబు ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావరి శ్రోతలను ఎంతగానో అలరించింది. ఆనాటి మధుర గీతాలను సింగర్ శ్యామ్ ప్రసాద్, సింగర్ ఉషా, మల్లాది స్వాతి, అయ్యప్పలు ఆలపించారు. వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏమన్నా కానీ ఆ తొర్లపాటి కుటుంబరావు గారు, ఆయన అందరినీ ప్రేమించేవారు, అందరు మంచి కోరుకునేవాళ్ళు, ఎప్పుడు కూడా మంచి మాటలే చెప్పాలనే భావంతో ఉండేవారు, నిజాలే చెప్పాలనే భావంతో ఉండేవారు, సమాజం బాగుండాలనే దాన్ని ఉండేవారు. రాజకీయ నాయకులు ఆదర్శంగా వీరికి తీసుకోవాలి. మరి ఆ రోజున ప్రకాశం పొందులు గారంటే ఆయన దగ్గర పిఎస్ గా పనిచేశారు. ఆయన వ్యక్తిత్వం గురించి మాకు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. మాకు ఎప్పుడు కలిసి మేము చిన్నపిల్లలప్పుడు రాజకీయ పెద్ద నాయకుల గురించి, గౌరవమైన వ్యక్తుల గురించి, మన పుస్తకాల్లో ఎవరి గురించి చదువుకుంటాం వాళ్ళ గురించి గొప్పగా ఆయన చెబుతూ ఉండేవారు. నేను రాజకీయాలకు వచ్చిన కొత్తలో అయితే రాజకీయ నాయకులు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ప్రవర్తించాలి, చక్కగా ప్రతి ఒక్కరిని నవ్వుతూ రిసీవ్ చేసుకోవాలా, మరి అనేకమైన పాఠాలు నాకు కూడా ఆయన చెప్పడం జరిగింది. 2 రోజుల్లో నేను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ. చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసినట్లు గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ. జల్ జీవన్ మిషన్ నిధులను పథకాన్ని సమర్థంగా ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్య. అమరావతి రాజధాని అభివృద్ధి ద్వారా విజయవాడకు మళ్లీ పూర్వ వైభవం రానుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెల్లడి. ప్రభుత్వాలు మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. విద్యార్థులు సొంత భాషలో చదువుకునేందుకు అన్ని అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి. క్రమంగా తగ్గుముఖం పట్టిన కృష్ణా వరద ఉధృతి. ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గుముఖం పట్టిన వరద నీరు. బ్యారేజ్ గేట్లు ఎత్తి ఎగువ నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.